హలో స్టూడెంట్స్, రీసెంట్గా న్యూస్ మనం చూసుకున్నట్టయితే ఇవాళ న్యూస్ పేపర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ SCO హెడ్ స్ట్రాంగ్లీ కండెమ్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పహల్గామ్. సో 2025 SCO సమిట్ అనేది జరిగింది. ఈ సమిట్ ఎక్కడ జరిగింది? చైనాలో ఉన్నటువంటి టాంజిన్లో జరిగింది. సో ఈ సమిట్లో టెర్రరిజంకి, సపరేటిజంకి, ఎక్స్ట్రీమిజంకి ఎగెనెస్ట్గా 10 మెంబర్స్ ఎవరైతే SCOలో ఉన్నారో వాళ్ళందరూ అది సైన్ చేయడం జరిగిందనమాట. ఒక్కసారి కాంటెక్స్ట్లో SCO అంటే ఏంటి, SCO యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియా ఒక రోల్ ఏంటి SCOలో, అండ్ దాంతోపాటు SCOలో ఉండే ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని SCO అని పిలుస్తాం అనమాట. ఎప్పుడు ఫౌండ్ చేశారు దీన్ని? 2001లో ఫౌండ్ చేశారు. ప్రీవియస్గా 1990లో షాంఘై 5 అని ఉండేవి, 5 కంట్రీస్ ఉండేవి. సో ఆ తర్వాత 2001లో అఫీషియల్గా SCOగా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు అంటే చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ అండ్ బెలారస్. రీసెంట్గా 2024లో మనకి బెలారస్ జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే జీడిపి సైజ్లో చూసుకుంటే 25% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి అండ్ పాపులేషన్ పరంగా చూసుకున్నట్టయితే 42% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఒక వెయిట్ SCOలో ఉంటారు. అండ్ పొలిటికల్ సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్ కల్చరల్ సెక్యూరిటీ కీ ఫోకస్ ఏరియాస్గా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది SCOలో అంటే 2017లో ఇండియా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇనీషియల్గా మీరు కామెంట్ సెక్షన్లో ఈ షాంఘై 5లో ఉన్నటువంటి 5 కంట్రీస్ ఏంటివి అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఒక్కసారి ఇండియాస్ ఆబ్జెక్టివ్స్ మనం తర్వాత కూడా మాట్లాడదాము. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీసెంట్ న్యూస్ 2024లో చూసుకుంటే ఆస్థానాలో సమిట్ జరిగిందనమాట. ఈ ఆస్థానంలో కౌంటర్ టెర్రరిజం ప్రోగ్రామ్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ బెలారస్ ని అక్కడే మనం అడ్మిట్ చేసుకోవడం కూడా జరిగింది 10th నెంబర్గా SCOకి. సో నెక్స్ట్ ఇప్పటికి టాంజిన్ సమిట్ 2025లో జరిగింది. సో ఇందులో పహల్గామ్ టెర్రర్ అటాక్ ఉంది కదా, దాన్ని కండెమ్ చేశారు. అండ్ దాంతోపాటు టెర్రరిజం ఏ ఫామ్లో ఉన్నా సరే కండెమ్ చేయాలి, డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు టెర్రరిజంలో అని కూడా స్పష్టంగా చెప్పారనమాట. అండ్ దే ఆల్సో బ్యాక్డ్ ఆఫ్ఘన్ ఇంక్లూజివ్ గవర్నమెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే SCO డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి పెట్టాలి అనేటటువంటి ప్రపోజల్ అండ్ ప్రోగ్రెస్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు రీజనల్ కనెక్టివిటీ, కల్చరల్ డైలాగ్ మీద ఫోకస్ అనేది ఉంది. ఇది అసలు న్యూస్ ఆర్టికల్. ఒక్కసారి దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్దాము. అసలు SCO యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ రీజనల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో స్టెబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ టెర్రరిజం డ్రిల్స్ చేపడతారు రీజనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, పీస్ మిషన్స్ చేపడతారు. సిన్స్ 2005 ఇది చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ర్యాట్స్ స్ట్రక్చర్, ఇక్కడ SCO కింద ర్యాట్స్ అని ఉంటుంది, అంటే రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే దాదాపు యాంటీ టెర్రరిజంకి అగెనెస్ట్గా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. 500 టెర్రర్ ఆపరేషన్స్ ని ఫాయిల్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ సెక్యూరిటీ హబ్స్, దౌషాంబే అండ్ బిష్కేక్ లో 2 సెక్యూరిటీ హబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి కౌంటర్ టెర్రరిజం కి అండ్ దాంతో పాటుగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఎగెనెస్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకోటి 2025లో ఎనర్జీ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ GPS కి బదులుగా బైడు యొక్క యాక్సెస్ ని పెంచాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. రీజనల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ కోసం ఇది SCO యొక్క సిగ్నిఫికెన్స్. అది ఎకనామిక్ అండ్ ట్రేడ్ కొలాబరేషన్ లో చూసుకున్నట్టయితే దాదాపు 223 ట్రిలియన్ ట్రేడ్ అనేది చేస్తామన్నమాట. జీడిపి పరంగా చూసుకున్నట్టయితే 2001 నుంచి మనం గమనించినట్టయితే 13x గ్రోత్ అనేది చూసాం మనం. అండ్ టాంజిన్ 2025 సమిట్ లో చెప్పింది ఏంటంటే SCO డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నాం కదా. అండ్ దాంతోపాటు $1.4 బిలియన్ గ్రీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ రష్యా అయితే జాయింట్ SCO బాండ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఏంటి ఇంటర్ రీజనల్గా కోఆర్డినేషన్ ఉండడానికి SCO కంట్రీస్కి జాయింట్గా బాండ్స్ అండ్ దాంతోపాటు డాలర్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవడానికి కామన్ పేమెంట్ సిస్టమ్స్ SCO కంట్రీస్కి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఇది ఎకనామిక్ అండ్ ట్రేడ్ కొలాబరేషన్లో SCO ఒక సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జియో పొలిటికల్ బ్యాలెన్స్. ఆఫ్ఘనిస్తాన్లో US ఎగ్జిట్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే జాయింట్ SCOs ఎక్సర్సైజెస్ అనేవి 2021లో చేయడం జరిగింది. సో ఇది వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్టెబిలిటీకి. దాంతోపాటు వెస్టర్న్ యూనిపోలార్ వరల్డ్ కాకుండా మల్టీపోలారిటీ అండ్ సావర్నిటీని సపోర్ట్ చేస్తుంది ఫ్రమ్ ద దౌషాంబే డిక్లరేషన్ మనం చూసుకున్నట్టయితే SCO. అండ్ దాంతోపాటు 2023లో ఇరాన్స్ ఎంట్రీ కూడా జరిగింది మనకి SCOలోకి. సో గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్ స్ట్రాంగర్గా వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది రీజనల్ జియో పొలిటికల్ బ్యాలెన్స్లో. అండ్ 2025లో చూసుకున్నట్టయితే జీ అండ్ పుటిన్ యొక్క ఆల్టర్నేటివ్ గ్లోబల్ గవర్నెన్స్ ఉండాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారు రీసెంట్గా ఈ సమిట్లో. సో ఓవరాల్గా ఇలా జియో పొలిటికల్ బ్యాలెన్స్ అనేది SCO అచీవ్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కల్చరల్ డిప్లొమసీ. కల్చరల్ డిప్లొమసీలో SCO ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SCO టూరిజం క్యాపిటల్గా 2022లో వారణాసిని అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఒక సిటీని SCO టూరిజం క్యాపిటల్గా అనౌన్స్ చేశారు. దాంతోపాటు ముంబైలో SCO ఫిలిం ఫెస్టివల్ని కండక్ట్ చేశారు. సో పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్, పీపుల్ టు పీపుల్ కనెక్షన్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఇండియా యొక్క చాబహార్ INSTC బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఆల్టర్నేటివ్స్గా కూడా తీసుకురావడం జరిగింది. సో కల్చరల్గా ఇలా SCO సిగ్నిఫికెంట్. నెక్స్ట్ ఎనర్జీ కోఆపరేషన్ చూసుకున్నట్టయితే తుర్కమిస్తాన్ అండ్ చైనా యొక్క పైప్ లైన్. సో దాదాపు 40 BCM ఆఫ్ ద గ్యాస్ ఎవ్రీ ఇయర్ సెండ్ చేస్తారు. అండ్ దాంతోపాటు తాపీ పైప్ లైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
నెక్స్ట్ కజకిస్తాన్ మేజర్ యురేనియం సప్లయర్ ఇండియాకి చూసుకున్నట్టయితే. సో దానివల్ల ఎనర్జీ కోఆపరేషన్ లో యురేనియం రిజర్వ్స్ లో ఇండియా ఎవిడెంట్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాంజన్ 2025 సమిట్ లో చూసుకుంటే ఎస్సీఓ ఎనర్జీ ప్లాట్ఫామ్ ని పెట్టాలి అని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్సీఓ. ఒక్కసారి మనం ఇండియాకి ఇంపార్టెన్స్ ఏంటి ఎస్సీఓ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ స్ట్రాటజిక్ రీచ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ ఏషియాలోకి ఎంటర్ అవ్వడానికి ఫుట్ ప్రింట్ రావడానికి ఇండియాకి స్ట్రాటజిక్ రీచ్ ఎస్సీఓ అనమాట. అండ్ దాంతోపాటు ఉజ్బెకిస్తాన్ లో ఉన్నటువంటి బుద్ధిస్ట్ హెరిటేజ్ కానివ్వండి, బాలీవుడ్ ని అంటే కల్చర్ ని బయటికి తీసుకెళ్లడానికి కానివ్వండి, ఎస్సీఓ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఇంకొకటి యంగ్ పార్లమెంటరీ ఫోరం అని 2023లో తీసుకొచ్చామన్నమాట. దీని ద్వారా పొలిటికల్ అవుట్ రీచ్ కూడా ఉంది ఎస్సీఓకి ఇండియా నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియా 80% ఆఫ్ ద ఎనర్జీ డిపెండెంట్ కంట్రీ, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయినటువంటి కంట్రీ అనమాట. సో మనకి కజకిస్తాన్తో ఉన్నటువంటి యురేనియం డీల్ కానివ్వండి, లేదా తాపీ పైప్ లైన్ కానివ్వండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ కౌంటర్ టెర్రరిజం. ఇండియా యొక్క యాంటీ టెర్రర్ ఎజెండాకి అండ్ దాంతో పాటు టాంజన్ సమిట్ లో రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనకి పహల్గామ్ అటాక్ ని కండెమ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు రాట్స్ డేటాబేస్ లో చెప్పాం కదా 500+ టెర్రర్ ఆపరేషన్స్ ఫాయిల్ చేశారు. సో కౌంటర్ టెర్రరిజం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే ఇది యురేషియాని పాకిస్తాన్ బైపాస్ చేసి కనెక్ట్ చేయగలుగుతాం అనమాట మనం ఎస్సీఓ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చాబహార్ కానివ్వండి, ఐఎన్ఎస్టీసీ కానివ్వండి. సో వీటిని హైలైట్ చేసాము టాంజిన్ లో మనం చూసుకున్నట్టయితే ఈ సమిట్ లో. సో చాబహార్ ద్వారా మనం సెంట్రల్ ఏషియాలోకి ఎంటర్ అవ్వగలుగుతాము. అండ్ దాంతోపాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ఆఫర్ చేయడం జరిగింది కనెక్టివిటీ కింద. నెక్స్ట్ డిప్లొమాటిక్ ప్లాట్ఫామ్. చైనాతో అండ్ దాంతోపాటు పాకిస్తాన్ సైడ్ లైన్స్ లో ఎంగేజ్ చేయగలిగేటటువంటి ప్లాట్ఫామ్ అనమాట ఎస్సీఓ. అండ్ దాంతోపాటు ఆస్తానా అండ్ టాంజన్ సమిట్స్ లో రష్యా అండ్ దాంతోపాటు సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ తో అవుట్ రీచ్ అనేది చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా చైనా యొక్క గ్లోబల్ సౌత్ నెరేటివ్ ఉంది చూసారా, దాన్ని కౌంటర్ చేస్తున్నాం మనం దీనివల్ల. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్ పవర్ అండ్ నార్మ్స్. ఎస్సీఓ ఒక నార్మేటివ్ ఎజెండా ఉంది చూసారా, దాన్ని షేప్ చేయగలుగుతుంది. అండ్ దాంతోపాటు సెక్యూర్ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తున్నాము. అండ్ టాంజన్ లో సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం తీసుకొచ్చాము. అండ్ వారణాసి ఒక క్యాపిటల్ ఏంటి కల్చర్ కి క్యాపిటల్ గా తీసుకొచ్చాము అనమాట. ఇదంతా సాఫ్ట్ పవర్ ని ఇంకా పెంపొందించడానికి ముందుకు తీసుకెళ్లడానికి ఎస్సీఓని యూజ్ చేసుకుంటున్నాం మనం ఇండియా తరపున. ఒక్కసారి ఎస్సీఓ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా చూద్దాం అనమాట. ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి మిలిటరీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్తో కానివ్వండి, చైనాతో కానివ్వండి, మనకు ఉన్నటువంటి బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా. విత్ దీస్ బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఎంగేజ్మెంట్ అనేది ప్యూర్లీ కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దానికోసం ఇండియా ఏం తీసుకొచ్చింది, బార్డర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ కానివ్వండి, లేదా యాంటీ టెర్రర్ డ్రిల్స్ కానివ్వండి, కామన్ టెర్రర్ వాచ్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇవన్నీ తీసుకురావడం జరిగింది. టాంజన్ లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద 2025 టాంజన్ సమిట్ లో పహల్గామ్ అటాక్ ని కండెమ్ చేశారు. సో ఓవరాల్ గా మిలిటరీ పరంగా తీసుకున్నటువంటి మిటిగేషన్ ఎఫెక్ట్స్. సో ఎకనామిక్ పరంగా ఇష్యూస్ ఏంటి అంటే రష్యా మీద యూఎస్ వేసినటువంటి శాంక్షన్స్ కానివ్వండి, లేదా బీఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది కదా చైనాది, దాని యొక్క డామినెన్స్ అండ్ దాంతోపాటు బీఆర్ఐ మీద ఉన్నటువంటి డిస్ట్రస్ట్ గ్లోబల్ గా. సో ఇవన్నీ ఎకనామిక్ గా ఇష్యూస్ గా ఉన్నాయన్నమాట. సో దానికి మిటిగేషన్ గా ఇండియా చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అండ్ దాంతోపాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డిప్లొమసీ అండ్ ఎస్సీఓ బ్యాంక్ పెట్టాలి, బాండ్స్ పెట్టాలి అని ప్లాన్ చేయడము. సో ఇవన్నీ ఎకనామిక్ గా మిటిగేటివ్ మెజర్స్. నెక్స్ట్ మనకి డెవలప్మెంటల్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ చైనా యొక్క బీఆర్ఐ ఇనిషియేటివ్ అండ్ దాంతోపాటు మెగా ప్రాజెక్ట్ బయాస్ అనమాట. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవడం, దాంతోపాటు వెల్ఫేర్ ని నెగ్లెక్ట్ చేయడం అనేటువంటి బయాసెస్ ఉన్నాయి. సో దానికోసం ఇండియా ఐటీఈసీ ట్రైనింగ్ ఇచ్చింది 2500 అఫీషియల్స్ కి. అండ్ దాంతోపాటు 1 సోలార్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అండ్ యాంటీ డ్రగ్ స్ట్రాటజీ తీసుకొచ్చాము. సో ఇవన్నీ మిటిగేషన్ మెజర్స్ అనమాట డెవలప్మెంట్ కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూషనల్. సో 1 కంట్రీ 1 వీటో రూల్ ఒకటి అండ్ దాంతోపాటు సెక్రటేరియట్ వీక్ గా ఉండడం మన ఇన్స్టిట్యూషనల్ గా చాలా దెబ్బ అనమాట ఈ ఎస్సీఓకి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే మనకి ట్యాక్స్ డేటా ఎక్స్చేంజ్ ప్రోటోకాల్ తీసుకొచ్చాము. అండ్ దాంతోపాటు పార్లమెంటేరియన్స్ యూత్ ఫోరం తీసుకొచ్చాము. అండ్ అదే కాకుండా మెంబర్షిప్ ని స్ట్రీమ్ లైన్ చేయడం వల్ల ఇన్స్టిట్యూషనల్ గా సపోర్ట్ జరుగుతుంది. నెక్స్ట్ కల్చరల్ గా చూసుకున్నట్టయితే నేషనలిజం వల్ల అండ్ వీసా హర్డిల్స్ వల్ల కల్చరల్ ఎక్స్చేంజెస్, కల్చరల్ మూవ్మెంట్స్ అనేవి కష్టంగా ఉన్నాయి. సో దానికోసం ఏం తీసుకొచ్చాము, మనము ముంబైలో ఫిలిం ఫెస్టివల్ చేశాము. దాంతోపాటు వారణాసిని కల్చరల్ క్యాపిటల్ గా అనౌన్స్ చేశాము. అండ్ దాదాపు 1000 ఐఐటి ఐఐఎం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది సివిలైజేషన్ డైలాగ్ ఫోరం దగ్గర. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేప్పటికి స్ట్రాటజిక్ గా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ డివిజన్, ఇండో పసిఫిక్ యొక్క డివిజన్స్ అండ్ దీని యొక్క ఎక్స్పాన్షన్ వల్ల ఇంకా డైల్యూట్ అవుతుంది అనేటటువంటి ఆలోచన ఉందన్నమాట. సో దీనికి మిటిగేషన్ కి సెక్యూర్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ కోసం అని చెప్పేసి ఆస్థానాలో మనం తీసుకోవడం జరిగింది ఎస్సీఓ వాళ్ళు. నెక్స్ట్ హెల్త్ గురించి చూసుకున్నట్టయితే వ్యాక్సిన్ రైవలరీస్ అండ్ ఈ వ్యాక్సిన్స్ ఏదైతే ఎస్సీఓ ఉందో పూల్డ్ ప్రొక్యూర్మెంట్ లేకపోవడం అనమాట. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి వ్యాక్సిన్ మైత్రి అండ్ టాంజన్ 2025 లో జాయింట్ హెల్త్ సెక్యూరిటీ కోఆపరేషన్ తీసుకొచ్చాము ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం, హెల్త్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్వైరన్మెంట్ పరంగా చూసుకుంటే మనకి పాకిస్తాన్తో కానివ్వండి, చైనాతో కానివ్వండి రివర్ డిస్ప్యూట్స్ అండ్ డస్ట్ మానిటరింగ్ లేకపోవడం ఉన్నాయన్నమాట. సో దానికోసం డస్ట్ స్ట్రోమ్ యాక్షన్ ప్లాన్, దాంతోపాటు పూణే సెంటర్ తీసుకొచ్చారు. అండ్ టాంజిన్ లో కూడా గ్రీన్ క్లైమేట్ డీల్ అనేది చేయడానికి ట్రై చేసాము. ఎన్నో $1 బిలియన్ పుష్ చేస్తాం టాంజిన్ సమిట్ లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే డిజాస్టర్ మేనేజ్మెంట్, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ లేకపోవడము అండ్ జియోస్పేషియల్ యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉండడం వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో. సో దానికోసం NDRF వాళ్ళ SAR డ్రిల్ కానివ్వండి, సౌత్ ఏషియా శాటిలైట్ అలర్ట్స్ కానివ్వండి, ఆస్థానా అండ్ టాంజిన్ సమిట్స్ లో ఈ స్ట్రాంగర్ ప్రిపేర్డ్నెస్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇది SCO ఉన్నటువంటి ఛాలెంజెస్ అండ్ ఇండియా దానికి తీసుకున్నటువంటి మిటిగేటివ్ మెజర్స్. వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్, ఇంకా ఏం చేయొచ్చు? ఫస్ట్, ఎక్స్పాండ్ ద ఎకనామిక్ ఫుట్ ప్రింట్స్. అంటే ఇండియన్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ ఏషియన్ మార్కెట్స్ లోకి జాయింట్ వెంచర్స్ ద్వారా ఇంకా పుష్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాబహార్ పోర్ట్ కానివ్వండి, INSTC కానివ్వండి. సో ఓవరాల్ గా ట్రేడ్ అవుట్ రీచ్ కి మనం ఇంకా పుష్ చేయగలగాలి. రెండోది వచ్చేప్పటికి ఎన్హాన్స్ ద కనెక్టివిటీ. పాకిస్తాన్, we should press Pakistan to open the land routes. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళడానికి మనకు ఒక దారి దొరుకుతుంది అండ్ దాంతో పాటుగా తక్కువ కాస్ట్కి మనం వెళ్ళగలుగుతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రెంగ్ అండ్ ట్రేడ్ మెకానిజమ్స్. ఇక్కడ నేషనల్ కరెన్సీస్ మీద, అంటే మన నేషనల్ కరెన్సీస్ మీద లేదా SCO నేషన్స్ యొక్క కరెన్సీస్ మీద డిపెండెన్సీ పెరగాలి. US యొక్క డాలర్ మీద డిపెండెన్స్ అనేది తగ్గించేటట్టుగా ట్రేడ్ మెకానిజమ్స్ ని స్ట్రెంగ్ చేయాలి. అండ్ ఇండియా రష్యా రూపీ ట్రేడ్ అనేది మోడల్ ఉంది చూసారా, సో అలాంటివి ఇంకా ఎక్స్పాండ్ చేయగలగాలి. నెక్స్ట్, డీప్ అండ్ హ్యూమానిటేరియన్ అండ్ కల్చరల్ ట్రైస్, ఎడ్యుకేషన్, హెల్త్, లిటరసీ ఇలాంటి వాటి మీద కోఆపరేషన్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. అండ్ దాంతోపాటు యూత్ ఎక్స్చేంజెస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే స్కాలర్షిప్స్ IIT IIM స్టూడెంట్స్కి ఇస్తాము. అండ్ దాంతో పాటుగా మనకి వారణాసి కల్చరల్ క్యాపిటల్గా చెప్పడం జరిగింది. సో ఇలాంటివి ఇంకా డీపెన్ చేయాలి. ఒకసారి SCO గురించి చూసుకున్నట్టయితే SCO అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ ప్లాట్ఫామ్. ఇండియా యొక్క మల్టీపోలార్ వరల్డ్ అనే అంబిషన్స్, దాంతోపాటు యురేషియన్ నెట్వర్క్స్ లోకి వెళ్ళాలి అనేటువంటి అంబిషన్ రెండింటిని కలపగలిగేటటువంటి ఒక ఎజెండా అనమాట. సో దీన్ని సెక్యూర్ గా తీసుకెళ్లడం వల్ల మనం ఇండియన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇవాల్టి టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.